సప్తవర్ణాల సమ్మేళనం హోళీ. మిఠాయిల్లో రారాజు మన ఆలి. అకేషన్ ఏదైనా ఆలి మిఠాయిలతోనే. సో ఈ రోజు మన స్పెషల్ గెస్ట్ ఎవరంటే కొండా రాజేందర్. అదే ఎర్ర ఎర్ర రుమాలు. రైటర్, మ్యూజిక్ కంపోజర్ కూడా. ఎలా అనిపిస్తుంది? మంచి సక్సెస్ ముందుకెళ్ళిపోతూ ఉన్నారు. చాలా బాగుంది, హ్యాపీగా ఉంది. మిలియన్ వ్యూస్ వస్తే ఎందుకు హ్యాపీ ఉండదు చెప్పండి. మ్యారేజ్ అయిపోయింది, పాప పుట్టింది, మంచి కలిసి వచ్చింది. అయితే బాగా కలిసి వచ్చింది. సో మల్లమ్మ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అయితే నేను అంటే ఈమె కూడా కొంచెం, నువ్వు ఈ పాటకి పెట్టిన డబ్బులు ఎంత? ఈ పాటకు ఈ సాంగ్ రిలీజ్ చేసిన తర్వాత యూట్యూబ్ నుంచి వచ్చిన రెవెన్యూ ఎంత? రెవెన్యూ మీకు తెలుసు కదండి. ఎవ్వరు ఏమనుకున్నా బాగా పేరు తెచ్చిపెట్టిన బ్రేకప్ సాంగ్ ఏంటి? కలిసున్న మనం అప్పుడే నువ్వు కాదన్న బాగుండునే, ఏలు పట్టినప్పుడే ఎంటరా నన్న బాగుండునే. అప్పట్లో నాకు ఒక చెప్పారు, మీ అమ్మగారు ఏం చేస్తారు, చాలా కష్టపడి మిమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చారని. అమ్మ బీడీలు ఇస్తుంది, నాన్న ఇంటి దగ్గరే. హాయ్, హలో, నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు ఆలు ప్రెజెంట్స్ యాంకర్ సువర్ణతో సరదాగా. సో ఈ రోజు మన స్పెషల్ గెస్ట్ ఎవరంటే, సోషల్ మీడియా ఆన్ చేస్తుంటే ఒకే ఒక్క సాంగ్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. అదే ఎర్ర ఎర్ర రుమాలు. సో రీసెంట్ టైమ్స్ లో మనం సింగర్ మల్లమ్మ గారితో కూడా ఇంటర్వ్యూ చేసాము. నాగమొకం నలికే సన్నం నగితే పనం పోతది బావా, నాగమొకం నలికే సన్నం. బట్ మట్టిలో మాణిక్యం మల్లమ్మ గారిని మనకి పరిచయం చేసి ఎంతో మంది హార్ట్స్ తీసుకున్నటువంటి ఒక పర్సన్ అయితే ఉన్నారు. ఆవిడకి ఒక ఆపర్చునిటీ ఇప్పించారు కొండా రాజేందర్. రైటర్, మ్యూజిక్ కంపోజర్ కూడా. అస్సలు లేట్ చేయొద్దు, ఆయనతో మాట్లాడదాం. సక్సెస్ ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో ఆయన మాటలో తెలిసేసుకుందాం. హాయ్ రాజు గారు. హాయ్ అండి, నమస్తే. నమస్తే. బాగున్నారా? యా చాలా బాగున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ ప్రెజెంట్స్, వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఎలా అనిపిస్తుంది? మంచి సక్సెస్ ముందుకెళ్ళిపోతూ ఉన్నారు. చాలా బాగుంది, హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఒక్క సాంగ్ 1 month లో 60 millions వచ్చింది. అవును. 60 millions తో పాటు చాలా మంది కొన్ని డౌట్స్ కూడా రేస్ చేశారు. ఆ డౌట్స్ కింద కమెంట్ సెక్షన్ లో కొన్ని కమెంట్లు పెట్టారు, క్రేజీ. ఆ కమెంట్స్ నేను చదువుతాను, ఆ కమెంట్స్ ఏంటో మీరు చెప్పాలి, ఆన్సర్ చెప్పాలి, చాలా జెన్యున్ గా చెప్పాలి. జెన్యున్ గా ఆన్సర్ ఇస్తాను. ఓకే, డన్. భయ్యా, చాలా వరకు మంచి కమెంట్స్ వచ్చాయి కదా. నువ్వు ఈ పాటకి పెట్టిన డబ్బులు ఎంత డబ్బుతో నువ్వు ఖర్చు పెట్టావు? ఈ పాటకు 3 లక్షలు ఖర్చు పెట్టినాం. 3 లక్షలు మొత్తానికి? అక్షరాల 3 లక్షలు ఖర్చు పెట్టినాం. ఈ పాటను 2 times షూట్ చేసినాం. 2 times షూట్. అయితే ఫస్ట్ మన లీడింగ్ బాయ్స్ బ్రదర్స్ ఉంటారు, వాళ్ళు కూడా చాలా బాగా కొరియోగ్రఫీ చేస్తారు, వాళ్ళతో చేసినాం. తర్వాత మన టీం కొంతమంది ఉండి లీడింగ్ బాయ్స్ వాళ్ళకి కూడా ఇంకో సాంగ్ చేద్దాము, ఎందుకు మనకు ఈ పాటకు యాప్ట్ అయితే లేదు, ఆ వర్షన్ కూడా ఉంది, ఆ వర్షన్ కూడా అప్లోడ్ చేద్దాము, బట్ దీన్ని మళ్ళీ రీషూట్ చేద్దాము అంటే మళ్ళీ మనం శేఖర్ వైరస్ బ్రోతో చేసినాం. మళ్ళీ అది యాప్ట్ అయింది బాగా. అంతే కదా, ఇప్పుడు నేనున్న సింగర్ని, నా వాయిస్ అన్ని సాంగ్స్ సెట్ కావు కదా, నాకు సెట్ అయ్యే సాంగ్స్ నేను పాడాలి. అట్లనే అది అనిపించింది మాకు. అనిపించి మేము శేఖర్ బ్రోతో చేసినాం, శేఖర్ వైరస్తో. ఆ అవుట్పుట్ చూసి కొంచెం సాటిస్ఫై అయ్యి దాన్ని కంటిన్యూ చేసినాం. ఓకే, అయితే మొత్తానికి అంతా కలుపుకొని 3 అయింది. 3 lakhs 2 times సాంగ్ అన్ని కలుపుకొని 3 అయింది. 3 లక్షలు. 3 లక్షలు. సెకండ్ క్వశ్చన్ రెడీయా? రెడీ. ర్యాపిడ్ ఫైర్. ఓకే, సో 3 లక్షలు ఖర్చు పెట్టాలని చెప్పారు. మీకు ఈ సాంగ్ రిలీజ్ చేసిన తర్వాత యూట్యూబ్ నుంచి వచ్చిన రెవెన్యూ ఎంత? రెవెన్యూ మీకు తెలుసు కదండి. మీరు చెప్పాలి కదండి. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో 1 million కి 35 to 40, అంటే ఫాస్టెస్ట్ వ్యూస్ అయితే 40K, లేదంటే నార్మల్ గా 35 to 25 ఈ మధ్య వస్తుంది. సో 65 millions అంటే మన చేతికి రాదు అప్పుడే, కానీ క్యాలిక్యులేషన్ ఒకసారి చేయండి మీరే, లెక్కలు వచ్చిన నాకు రాదు. అంటే మీ అమౌంట్ ఎంత వచ్చిందో మీకు లెక్క రావట్లేదా? ఇంకేందండి, 65 millions 25Kనో 30Kనో 40Kనో మీరు లెక్క వేసుకుని ఉంటారు కదా, బ్రెయిన్ లో వేసుకోలేదా మీరు? నిజంగా వేసుకోవాలి. ఇప్పుడు కొట్టమంటే కొడతా కానీ వేసుకోలేదు. సరే, ఇప్పుడు కొట్టండి చూద్దాం. ఇప్పుడు కొట్టండి చూద్దాం. అంటే మీకు రఫ్ గా కూడా ఐడియా లేదా? అరే మనం ఇంత ఖర్చు పెట్టాము, ఇంత ఖర్చుకి ఇంత వచ్చిందని కనీసం? డెఫినెట్లీ వస్తుంది, ఎందుకు రాదండి. ప్రాఫిట్ హిట్ అయినాక ప్రాఫిట్ ఎందుకు రాదు? ఒక 22 చేంజ్ అనుకోండి. 22 చేంజ్ అంటే అర్థం కావాలి. 20 lakhs చెప్పండి మీరు. 22 lakhs వరకు క్రియేట్ అయింది ఇప్పటికి.
ఓకే, 22 లక్షలు, అవును 22 lakhs, అవును. నాట్ ఏ స్మాల్ థింగ్. కంగ్రాచులేషన్స్. ఓకే, సో ఇంకో మూడో క్వశ్చన్ చాలా దాని ఏమంటారు మంచి బద్దలైపోయే క్వశ్చన్ అనమాట. మీరు ఆన్సర్ ఇచ్చారు, బట్ వాళ్ళ ఆన్సర్స్ నేను మీకు చెప్తాను. భయ్యా, ఒక్క సాంగ్కి నువ్వు 1,20,00,000 తీసుకున్నావు, ఈ సాంగ్ నుంచి నీకు 1,20,00,000 వచ్చింది, 65 million అని పెట్టారు కమెంట్. అంటే వాళ్ళు క్యాల్కులేట్ చేసి ఇదే ఎర్ర రుమాల్. లేదండి, తీసుకోలేదు, రాలేదు. మీ క్యాలిక్యులేషన్స్ ఏమైనా ఉంటే నాది కాదు, కమెంట్ సెక్షన్లో. అంటే వాళ్ళు క్యాల్కులేట్ చేసేసారు, 1 monthలో ఇలా 65 million వెళ్ళిపోయింది, రీచ్ అయిపోయింది బాగా. అంటే జెన్యూన్ వ్యూస్ యాక్చువల్లీ స్ట్రీమింగ్ బోర్డులో మంచిగా జెన్యూన్గా వచ్చేసింది, వాళ్ళకి బాగా వీడియో రీచ్ ఉంటుంది, ఇంకా పోతుంది అంటున్నారు. సో దానివల్ల వాళ్ళు అనుకోవడం ఏంటంటే మీరు ఎంత బడ్జెట్ పెట్టారో వాళ్ళకి తెలియదు, కానీ మీకు మాత్రం దీని నుంచి 1,10,00,000 వచ్చేసింది, 20 లక్షలు వచ్చేసింది అని కమెంట్ పెట్టేస్తున్నారు. బయట అనుకుంటున్నారు. నాకు కూడా 2-3 అడిగారు. నేను మల్లమ్మ గారిని చేస్తున్నప్పుడు, ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు, ఆల్మోస్ట్ వాళ్ళకి ఎంత ఇన్కమ్ వచ్చిందో తెలుసా అని చెప్పి నాతోనే డిస్కస్ చేశారు. అంటే ఓకే, వాళ్ళ గెస్సింగ్ వాళ్ళది, బట్ ఇది కూడా ఒక రకంగా హ్యాపీ థింగ్. ఎవరు ఏమనుకున్నా నాకు హ్యాపీ థింగ్. నా ఛానల్, నా ప్రోడక్ట్, నేను లేకపోతే ఆ పాట లేదు, అమ్మ లేకపోతే లేదు, బట్ నేను లేకపోతే అమ్మ కూడా లేదు. ఫస్ట్ నా ఎవరు తిట్టినా పొగిడినా తీసుకుంటా, హ్యాపీగా ఎంజాయ్ చేస్తా. ఎందుకంటే వాళ్ళు అనుకున్నంత మాత్రం మనకి ఏం అరగదు, తొరగదు. మన కష్టం ఏంది, మన ఏంది మనకు తెలుసు. నాకు ఇన్ని లక్షలు వచ్చినాయి అని చెప్పి వాళ్ళు ఏం తీసుకోరు కదా, నా దగ్గరనే ఉంటాయి 4 లక్షలు. బట్ నాకు అలాంటి ఫీలింగ్స్ ఏమి ఉండవు. 1 కోటి రూపాయలు వచ్చినా పర్లేదు, ఎందుకంటే మన కష్టానికి దగ్గర ఫలితం. మనం కష్టపడుతున్నాం, వస్తుంది. మనం షూట్లో ఎంత ఇబ్బందులు పడతాం వాళ్ళకి తెలుసా. సో ఓపెన్, మనకు అట్లా ఏం లేదు. ఓకే, ఈ మధ్య కాలంలో ఏంటంటే ఫోక్ సింగర్స్ పాటలకు సంబంధించి నాగదుర్గ డాన్స్కి అయితే ఫిదా అయిపోతున్నారండి. సో ఆమె రెమ్యునరేషన్స్ ఎలా ఉంటాయో మాకు తెలియదు, కానీ ఎక్కడ చూసినా తనే కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడ ఫోక్ సాంగ్ చూడండి, డివోషనల్ చూడండి, ఎక్కడ చూసినా కూడా తనే కనిపిస్తుంది. దాని చాలా బాగుంటుంది కూడా స్క్రీన్కి. సో నాగదుర్గ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? మంచి యాక్టర్, మంచి భరతనాట్యం, క్లాసికల్ డాన్సర్, మంచి ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది, మంచి అమ్మాయి. మంచి సెలెక్టెడ్ సాంగ్స్ చేస్తుంది, సెలెక్టెడ్ సాంగ్స్ చేస్తుంది కాబట్టి ఆ మాత్రం అట్లా ప్రాజెక్ట్ అయింది. ప్రతిదీ చేస్తే కూడా వెళ్ళిపోయింది కదా. కొన్ని సెలెక్టెడ్ తీసుకుంటే మనకు కూడా రేపటి రోజు ఎవరైనా చూసినా కూడా మంచి ఫేమ్ లో ఉంటుంది, మంచిగా అనిపిస్తూ ఉంటుంది ఫ్రేమ్. అది ఆమె మెయింటైన్ చేస్తుంది. సో ఈ మొత్తం టోటల్ క్రెడిట్స్ మీకైనా కూడా ఒక్కొక్కరిది ఒక్కొక్క సెక్షన్ మాట్లాడుకోవాలండి. మల్లమ్మ గారు చాలా బాగా మాట్లాడారు, అంటే బాగా పాడారు యాక్చువల్లీ. అంటే హిట్ అవ్వడంలో క్రెడిట్స్ మొత్తం నాకు లేవు, ఎందుకంటే నేను చేసిన సాంగ్ నా వరకు నా క్రెడిట్. కొరియోగ్రఫీ కానీ అదే మాట్లాడుతున్నా యాక్చువల్లీ. సో సాంగ్ క్రెడిట్స్ మీకు కనిపిస్తున్నా కూడా మల్లమ్మ గారికి సింగర్ గా ఆవిడకి మంచి మార్కులు పడ్డాయి, దుర్గకి డాన్సర్ గా మంచి మార్కులు పడ్డాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో డీజే కంపోజ్ చేసి ఆ మ్యూజిక్ మిక్స్ చేసిన పర్సన్ ని అప్రిషియేట్ చేయాలి, ఎందుకంటే ఆ బీట్ కి అందరూ బాగా ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు యాక్చువల్లీ. సో మీరు ఆ బీట్ గురించి చెప్పాలంటే, మ్యూజిక్ కంపోజర్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? తప్పకుండా. అయితే ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే స్టూడియో వర్షన్ ఒకటి ఉంటుంది, తర్వాత ఇప్పుడు వైరల్ అయిన వర్షన్ ఒకటి. స్టూడియో వర్షన్ నేనే చేసిన మ్యూజిక్ అంతా, దానికి డీజే లేదు ఏం లేదు, నేనే అదే ఫీడింగ్ చేసింది మ్యూజిక్. సో ఈ సెకండ్ వర్షన్ వచ్చేసరికి ఏంటంటే, దానికి ఇప్పుడు నేను చేసిన వర్షన్కి డీజే మిక్స్ చేసిండే ఎవరు, మన విష్ణు డీజే వర్షన్ చేసి, అప్పటికి మనకు విష్ణు తెలియదు ఎవరు అనేది. మన ఇన్స్టాగ్రామ్లలో అక్కడక్కడ వైరల్ అయిన బీట్ తీసుకొని అతనికి కాంటాక్ట్ అవ్వడం జరిగింది. సో అలా విష్ణు డీజే యాప్ట్ అయింది. అయితే సెకండ్ వర్షన్ కి బ్యాకింగ్ మ్యూజిక్ మన మదిన్ అన్న చేసిండు. మదిన్ ఎస్కే మ్యూజిక్ డైరెక్టర్, మదిన్ చేసిండు అది. ఓకే.